ఇక లక్ష్యం లక్షన్నరే అనుకోవాలా? మొన్నటిదాకా 1,00,000 రూపాయలు అవుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది అనుకున్నారంతా. కానీ అంతకు మించి అంటోంది కాంచనం. 1,00,000 దాటిన తర్వాత ఇప్పుడు తన లక్ష్యం 1,50,000 రూపాయలు అని జనం అనుకునేలా ఈ పరువు కనిపిస్తోంది. మరి హైదరాబాద్లో అయితే అమ్మకాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. విజయవాడలో ఏ విధంగా ఉన్నాయో అందించడానికి, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, మీరు గోల్డ్ షాప్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి గోల్డ్ షాప్ వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? రేపు ఫెడ్ మీటింగ్ ఉంది యూఎస్లో, దాని కారణంగానే దూకుడు ప్రదర్శిస్తోంది, అటు పసిడి అవ్వచ్చు ఇటు వెండి అవ్వచ్చు అని అంటున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్స్పర్ట్స్తో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా పసిడి పైకి ఎదుగుతూ ఉంది. గత కొంతకాలంగా కొంత తగ్గుముఖం పడుతుంది అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి వేళ అనూహ్యంగా 1,15,000 పైచిలకు చేరినటువంటి నేపథ్యంలో ఇటు గోల్డ్ కొనుగోలు చేసేందుకు వచ్చేటువంటి వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గోల్డ్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారుల ప్రస్తుతం మనం పేరు మోసినటువంటి లలితా జ్యువెలర్స్కు వారు వచ్చారు. అసలు గోల్డ్కి సంబంధించి పెరుగుతున్నటువంటి వారు ఏం చెప్తున్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఎలా చూస్తారు? గతంలో గోల్డ్ ధరలు తగ్గుముఖం పడతాయని భావించినటువంటి వేళ అనూహ్యంగా గోల్డ్ పెరుగుతుంది, ఏం చెప్తారు మీరు? గతంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు లేవండి. 1995లో 3,300 అలా ఉండేది గ్రామ్ వచ్చేసి. కాస్ట్ వచ్చేసి 3,300 ఉండేది. ఇప్పుడు ఒక 5 ఏళ్ల నుంచి విపరీతంగా పెరిగిపోతుంది. 23,000 1,15,000కు అయిపోయింది. సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇక అలా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇప్పుడు గోల్డ్ తగ్గినప్పుడు కొందామన్న అడుగులు ముందుకు పడుతున్నాయా గతంతో పోల్చుకుంటే? లేదండి. ఇంతకుముందు అంటే చక్కగా వెళ్ళేవాళ్ళు, ఎంతో కొంతగా కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాగా విపరీతంగా పెరిగిపోయింది అది. మీరేం చెప్తారు? ఫంక్షన్స్కి లేదా ఏ కార్యక్రమానికైనా మహిళలు ముఖ్యంగా గోల్డ్ పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనే అవకాశం ఉందా? ధరలు పెరుగుతున్న దానిపైన మీరేం చెప్తారు? కొనుక్కోవాలని ఆశగా వస్తాం కానీ ఎక్కువ కొనలేకపోయినా కొంచెమైనా కొనుక్కుందాం అనుకుంటామండి. ట్యాక్స్లు అని అవి బోర్డులు అవుతున్నాయి కదా, దానివల్ల కూడా కొనలేకపోతున్నాం. ఇదిగో తగ్గిస్తాం అదిగో తగ్గిస్తాం అంటారు కానీ తగ్గదు. ఇక్కడికి వస్తాయి వీళ్ళు పోగయ్యి వస్తామే కానీ చూసి వెళ్ళిపోతున్నాం కొనలేక. ముఖ్యమైన అవసరం అయితేనే కొనుక్కుంటున్నాం. కావాలి అనుకుంటే 2 గ్రాములు 3 గ్రాములు అంతే అండి. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు చెప్తుంది. గతంలో తాము ఏ శుభకార్యాలకు గోల్డ్ కొనుగోలు చేయాలన్నా కూడా గతంలో దాదాపుగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉండే, ముఖ్యంగా ఆర్నమెంట్కి సంబంధించి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమాలకైనా గోల్డ్ కొనుగోలు చేయాలంటే కూడా కొనుగోలు చేయాలంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో 10 గ్రాములకు సంబంధించిన బంగారం ధర 22,000 23,000 రూపాయలు లేదు. ఇప్పుడు తాజాగా చూస్తే 1,15,000 పైచిలకు చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో గోల్డ్ కొనుగోలు చేసేటటువంటి అవకాశం లేదనేది వారంతా కూడా చెప్తూ ఉంది.